ఈరోజు ఉదయం నుండి నేను హుజురాబాదు, జమ్మికుంట, వేణువంక, అదేవిధంగా మానకొండూరు మీదకెళ్ళి కరీంనగర్లో వివాహ వేడుక సందర్భంలో చొప్పదండి నియోజకవర్గ మిత్రులు, అదేవిధంగా బోయినపల్లి మండలం నుండి ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది. నిన్న మొన్న ఇక్కడ మిత్రులందరూ కూడా చాలా విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఏం విషయం అంటే, యాసంగి నాటేసి ఇప్పుడిప్పుడే పచ్చబడుతుంది పొలాలు. ఇప్పుడే యూరియా బస్తాలు వేస్తారు, ఇంకో వారం 10 రోజులు డిఏపి బస్తాలు వేయాలి, మళ్ళీ రెండోసారి మళ్ళీ యూరియా వేయాలి. అంటే మార్చి 10-15 లోపల ఈ ఖర్చు అంతా, పెట్టుబడి అంతా రైతులు పెట్టవలసిన అవసరం ఉంటుంది. చెప్తే వినిపించుకోకపోయా రేవంత్ రెడ్డి, ఇలా లక్షలాది రైతుల కష్టాలని అర్థం చేసుకోకపోయా. ఏ విషయంలో? గోదావరి నదీ జలాలని ఎత్తిపోతల ద్వారా తప్పితే వేరే గత్యంతరం లేదు తెలంగాణకి. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కాకతీయ కెనాల్ ద్వారా, వరద కాలువ ద్వారా, ఎల్ఎండి మిడ్మానేరు నిండి కాకతీయ కెనాల్ ద్వారా సూర్యాపేట దాకా పోయేటటువంటి విషయం మనకందరికీ తెలుసు. 1964లో శంకుస్థాపన చేస్తే ఇప్పటికీ 60 ఏళ్ళు దాటిన నీళ్లు చక్కగా వస్తలేవు అని చెప్పే తెలంగాణ వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు, అంటే ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత నీళ్లు సముద్ర పాలవుతున్నాయి కాబట్టి మేడిగడ్డ దగ్గర, అంటే కాళేశ్వరం దగ్గర, తర్వాత అన్నారం సుందీల ప్రాజెక్టులు కట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టు నింపి ఎత్తిపోతల ద్వారా నీళ్లు పైకి తీసుకొచ్చి ఎల్లంపల్లి నుండి మరి గ్రావిటీ కెనాల్ ద్వారా కొంత ఎత్తిపోతల ద్వారా తీసుకొచ్చి మిడ్మానేర్ ద్వారా ఇవాళ యావత్తు ఉత్తర తెలంగాణ జిల్లాలకి, ముఖ్యంగా మిడ్మానేర్ నుండి మళ్ళీ ఎత్తిపోతల పథకం ద్వారా రంగనాయక సాగర్ దగ్గర తీసుకెళ్ళి, మల్లన్న సాగర్ దగ్గర తీసుకెళ్ళి, కొండపోచల దగ్గర తీసుకెళ్ళి ఈ మెదక్ జిల్లా, పూర్వపు మెదక్ జిల్లా, ఇటు పూర్వపు నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా ప్రాంతాల్లోకి నీళ్ళు ఇచ్చేటువంటి గొప్ప ఆలోచన విధానంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించబడ్డది. మేడిగడ్డ దగ్గర కొంత మరి ఇబ్బంది వచ్చింది, ప్రాజెక్టులో ఒక బ్లాక్ మాత్రమే కుంగింది. దాన్ని రాజకీయం చేసి రేవంత్ రెడ్డి దాదాపు ఇప్పటికీ 14-16 నెలలైంది ఏది అది కుంగి, ఇప్పటివరకు నిర్మాణ పనులు చేపట్టలేదు. ఏమైనా అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ చేతిలో ఉన్నది, నా చేతిలో లేదు అంటాడు. వాళ్ళు ఏమంటారు, మేము కేవలం సూచనలు ఇచ్చిన తప్పితే డ్యామ్కి ఏమైనా మరమ్మతులు చేయదలుచుకుంటే దానికి యజమాని మాత్రం చేసుకోవాలని చెప్పి చట్టం చెప్తుంది, డ్యామ్ సేఫ్టీ యాక్ట్ చెప్తుంది. యజమాని అని మెన్షన్ చేశారు, ఇంగ్లీష్లో ఓనర్, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గెటింగ్ ఇట్ రిపేర్డ్, ఓనర్స్ లైస్ ఆన్ ది ఓనర్ అని ఉన్నది అట్లా చట్టంలో. నేను చట్టం చదివినా, మరి చెప్తే వినిపించుకోకపోయా. కేసీఆర్ను బదనాం చేయడానికి ఎన్నికలు వచ్చినాయి, దురదృష్టవశాత్తు అప్పుడు ఎన్నికలు వచ్చినాయి, బదనాం చేసినావు, గద్దెక్కినావు. మరి నీవు రిపేర్ చేయాల్సిన బాధ్యత నీది కదా. మరి రిపేర్ చేయకపోతే ఇవాళ ఏమవుతుంది, గంభీరావుపేట మండలంలో నేను రైతులు గోల పెడుతున్నారు, మండల ఆఫీస్ ముందు ధర్నాలు చేస్తారు. ఈ తంగలపల్లి రైతులు నాకు నేరుగా ఫోన్ చేశారు నిన్న. ఏం చెప్పిండ్రు, పోయినసారి రంగనాయక సాగర్ నుండి మాకు నీళ్ళు వచ్చినాయని చెప్పారు. అసలు ముస్తాబాద్ మండలం అయితే నేను తిరిగిన, ఏది రంగనాయక సాగర్ నుంచి వెళ్ళి నీళ్ళు వస్తే ఆడ చాలా గ్రామాల్లో పట్ట చెర్లు కుంటలు నింపుకున్నారు, ఎండాకాలంలో నింపుకొని మంచి యాసంగి పంటకు పండించుకున్నారు. మరి ఇప్పుడే తోట ఆగే గారు చెప్తారు వీర్నపల్లి మండలం గురించి. నేను ఇవాళ పొద్దున జమ్మికుంట, వేణువంక మండలాలు పుష్కలంగా నీళ్లుండే ప్రాంతం అది.
కానీ భయపడతారు రైతులు. ఈ యూరియా జల్లాలా, ఈ డిఏపి బస్తాలు తీసుకుంటే మంచిదేనా, మళ్ళీ ఇంకోసారి చల్లాలి కదా, ఈ పెట్టుబడి పెట్టాలా, లేకపోతే ఆఖరి తడి, పల్లెటూరులో చివరి తడి ఆఖరి తడి అంటారు, అది ఏప్రిల్ మాసంలో ఒక్కసారి ఇంకా లాస్ట్గా నీళ్ళు వస్తే అప్పుడే పొట్టబెట్టి గింజే అంటే పాలకు వచ్చేదంటారు, అంటే పలుకు పెరుగుతుంటుంది, అప్పుడు నీళ్ళు చాలా అవసరం. మరి అది భయపడతారు రైతులు, ముఖ్యంగా పూర్వపు వరంగల్ జిల్లా, పూర్వపు కరీంనగర్ జిల్లా రైతులైతే. నేను నిన్న కూడా వరంగల్ జిల్లాలో పర్యటన చేసిన, కొన్ని పెళ్ళిళ్ళ కార్యక్రమాలు, సాగు కార్యక్రమాలు అవన్నీ చూసుకుంటూ తిరుగుతున్నప్పుడు, రైతులతో మాట్లాడుతున్నప్పుడు, నిన్న ఇవాళ విస్తృతంగా తిరుగుతున్నప్పుడు నాకు అర్థమైంది అంటే రైతులు ఇంకా పెట్టుబడి పెట్టాలన్నా ఆగాలన్నా, ఇంకా పోతే నాటుకుట్లు నారేయడానికి కూళ్ళు పోతాయి, కానీ ఇప్పుడు యూరియా చల్లాలి, ఓ డిఏపి బస్తా చల్లాలి, మళ్ళీ యూరియా రెండోసారి వేయాలన్నా వద్దా అని మీమాంసలు ఉన్నారు రైతులు. చాలా బాధాకరం. నేను రైతులకి హామీ ఇచ్చిన, ఎట్టి పరిస్థితిలో ఇప్పటికి కూడా మేడిగడ్డ ముట్టుకోకుండా కూడా నీళ్ళు ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకురావచ్చు. నిజంగా ఎత్తిపోతల పథకాలు అన్నీ ఆన్ చేస్తాడు, కానీ కేసీఆర్ బదనాన్ని చేయడానికి చెప్తలేడు. మొన్న నంది మేడారం నుంచి ఎట్లా వచ్చినాయి నీళ్ళు? పంపు చేస్తేనే వచ్చినాయి కదా, ఆ పంపులు మోటార్లు యూజ్ చేస్తేనే, కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తేనే కదా నీళ్ళు వచ్చినాయి, మిడ్ మానేర్ నిండింది.